హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోరా స్పోర్ట్స్. నేను చెప్పే విధానం కొంచెం స్లోగా ఉన్నప్పటికీ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకే నేను ఇచ్చే కంటెంట్ అర్థమవుతుంది. ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Sorai Sports. ఇప్పుడు మ్యాచ్ విషయాల్లో వెళ్ళిపోతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ది గ్రేటెస్ట్ రైవల్రీ. రేపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ది గ్రేటెస్ట్ రైవల్రీ ఉంటుంది. ఆ మ్యాచ్ని ఎవరు మిస్ కాకండి. ఇంకా ఈ మ్యాచ్ కొలంబో ఆర్ ప్రేమదాస స్టేడియంలో అవుతుంది. ఇది ముందుగా పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చేస్తే ఇది మంచి స్లో పిచ్, స్పిన్నర్స్కి అనుకూలం. ఈ పిచ్ పైన జాంపా కూడా 4 వికెట్లు తీసుకున్నాడు, ఆస్ట్రేలియా స్పిన్నర్. ఇంకా ఇండియా విషయానికి వచ్చేస్తే ఇండియాలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించారు లాస్ట్ మ్యాచ్లో. హార్దిక్ పాండ్యా విత్ ద బాల్ విత్ ద బ్యాట్ రెండింటితోనే రాణించాడు సరిగ్గా. రాణించడం వల్ల అందరికీ వికెట్స్ వచ్చాయి. ఇంకా అభిషేక్ శర్మ ఆరోగ్యం విషయానికి వచ్చేస్తే అభిషేక్ శర్మకి స్టమక్ పెయిన్ వచ్చి హాస్పిటల్లో చేరారు ఢిల్లీలో. గౌతమ్ గంభీర్కి వెళ్ళిన మన టీమిండియా ప్లేయర్స్ అక్కడ అభిషేక్ శర్మకి స్టమక్ అప్సెట్ కావడంతో అభిషేక్ శర్మ హాస్పిటల్కి వెళ్ళాడు. వరుణ్ చక్రవర్తి చెప్పాడు ఇలా అభిషేక్ శర్మకి కోలుకున్నాడని, ఆడతాడని నెక్స్ట్ మ్యాచ్ అలా చెప్పాడు వరుణ్ చక్రవర్తి. ఇంకా ఇండియా విషయం సూర్యకుమార్ యాదవ్ ఫామే మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ మ్యాచ్లో ఎంత అద్భుతంగా ఆడారో చూసాం మనం. ఇంకా ఈ మ్యాచ్ ఇది ఇంపార్టెంట్ మ్యాచ్. సూర్యకి పాకిస్తాన్ మీద బాగలేదు రికార్డ్స్, కాబట్టి దాని రికార్డ్స్ని మెరుగుపరచడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇక తిలక్ వర్మ ఏషియా కప్ ఫైనల్లో చూసాం ఎలా ఆడాడో. మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడాడు. అది ఈ విషయానికి తిలక్ వర్మకి ప్రెజర్ ఏం కొత్త ఏం కాదు, ఇంతకుముందు ఆడాడు కాబట్టి తిలక్ వర్మ మీద ప్రెజర్ ఏమీ ఉండదు, ఫ్రీగా ఆడుకోవచ్చు. ఇండియా పాకిస్తాన్ గ్రూప్ ఏలో ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి సూపర్ 8కి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. ఏ టీం మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇంకా టీమిండియా శివం దూబే స్పిన్నర్స్ని బాగా ఆడతాడు. శివం దూబేని కొంచెం ముందుగానే బ్యాటింగ్ పంపిస్తే బాగుంటుంది. స్పిన్నర్స్కి తనకి మంచి రికార్డు ఉంది కాబట్టి దూబేని ముందు పంపించాలి. నెంబర్ 5లో వస్తే బాగుంటుంది. ఇక మిగతా ప్లేయర్స్ అందరూ శివం దూబే కింద ఆడతారు. ఇంకా ఈ స్లో పిచ్ కాబట్టి 4 స్పిన్నర్స్తో వెళ్ళొచ్చు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి 3 స్పిన్నర్లు. క్షమించాలి, 4 అన్నారు. 3 స్పిన్నర్లతో వెళ్తే సరిపోతుంది మన వాళ్ళు. ఇంకా పాకిస్తాన్ విషయానికి వస్తే బాబర్ ఆజం కొంచెం మంచిగా రన్ స్కోర్ చేశాడు లాస్ట్ మ్యాచ్లో. షహీజాదా ఫర్హాన్ తను కూడా మంచి బ్యాట్స్మెన్, 73 కొట్టాడు అగెన్స్ట్ USA. ఇంకా మిగతా బ్యాటర్స్ అందరూ షాదాబ్ ఖాన్ 11 బాల్స్లో 30 రన్స్ చేయడం. 11 బాల్స్లో 30 రన్స్ చేశాడు అగెన్స్ట్ USA. మంచి ఫినిష్ వచ్చింది. వాళ్ళ ఇంపార్టెంట్ బౌలర్ షాహిన్ షాఫ్రీది పైన కూడా వాళ్ళు ఆధారపడతారు. అతను న్యూ బాల్తో వికెట్స్ తీస్తే ఆ టీంకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. కాబట్టి అభిషేక్ శర్మ అండ్ షాహిన్ షాఫ్రీదికి మంచి బ్యాట్లు అవ్వచ్చు. ఇంకా మిగతా ప్లేయర్స్ అందరూ స్పిన్నర్స్ వర్సెస్ శివం దూబే
లెగ్ స్పిన్నర్ షహదాబ్ ఖాన్, ఉస్మాన్ తారిక్, వీర శివం దుబే వీరిద్దరు బౌలింగ్ చేస్తున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శివం దుబేకి బాల్ ఫ్లైట్ చేయలేము. ఫ్లైట్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. శివం దుబే బయటికి కొట్టిస్తూ ఉంటాడు బాల్స్ని. ఇక అక్షర్ పటేల్ విషయానికి వచ్చేస్తే అక్షర్ పటేల్ ఇటువంటి ప్రెజర్ మ్యాచెస్లో ఆడగలడు. లాస్ట్ టైం వరల్డ్ కప్ ఫైనల్లో చూసాం, తను ఒక 48 రన్స్ కొట్టాడు. అదే మ్యాచ్లో డిఫరెన్స్ చూపించింది. అందుకే అక్షర్ పటేల్ కూడా కొంచెం ముందుగానే బ్యాటింగ్ పంపించాలి. 1, 2, 3 వికెట్స్ పడినప్పుడు పంపిస్తే తనైతే ఇన్నింగ్స్ని కొంచెం స్పిన్నర్స్ని బాగా ఆడగలుగుతారు కాబట్టి తన ముందు బ్యాటింగ్ వస్తే బాగుంటుంది. ఇక బౌలింగ్ విషయానికి వచ్చేస్తే హర్షదీప్ సింగ్ బదులు కుల్దీప్ వస్తాడేమో అనిపిస్తుంది. కుల్దీప్ యాదవ్ మంచి లెగ్ స్పిన్నర్. ఇక టీం మొత్తం బ్యాలెన్స్గానే ఉంది. కాబట్టి మన టీంలో ఎటువంటి లోపాలు లేవు. సంజు శాంసన్ బదులు అభిషేక్ శర్మ వస్తారా, మళ్ళీ ఇదే మ్యాచ్లో సంజు శాంసన్ కంటిన్యూ అవుతాడో లేదో అది కూడా చూడాలి. అభిషేక్ శర్మ టీంలో ఉంటే బాగుంటుంది అని నా ఆలోచన కదా. అభిషేక్ శర్మ ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఇంకా హర్షదీప్ సింగ్ బదులు కుల్దీప్ యాదవ్ వస్తారు టీంలోకి, అది మాత్రం పక్కా అనిపిస్తుంది. ఇంకా పాకిస్తాన్ విషయానికి వచ్చేస్తే వాళ్ళ కెప్టెన్ సల్మాన్ ఆగా అలీ, తను కూడా అంత మంచిగా ఆడలేదు ఈ వరల్డ్ కప్లో. తనకి ప్రూవ్ చేసుకోవడానికి మంచి ఛాన్స్. ఫస్ట్ టైం వరల్డ్ కప్లో కెప్టెన్సీ చేస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ ఇండియా పని కొడితే పాకిస్తాన్లో అందరూ హ్యాపీగా ఉంటారు. కాబట్టి బాయ్కాట్ చేస్తానని పాకిస్తాన్ ఇప్పుడు ఆడుతుంది మ్యాచ్, అలా చూస్తున్నాం. ఇంకా షహదాబ్ ఖాన్ కూడా ఇంపార్టెంట్ ప్లేయరే, ఇంపార్టెంట్ ఆల్రౌండర్. షహదాబ్ ఖాన్ కొద్ది ముందు బ్యాటింగ్ వస్తే బాగుంటుంది. అదే చేయాలి. యూఏసీ మ్యాచ్లో కూడా చూసాము. ఇంకా మిగతా బౌలర్స్ అందరూ విషయానికి వచ్చేస్తే షాహిన్ షాఫ్రిది, నసీంని ఏమైనా చేస్తారా? నసీం షాకి ఆపర్చునిటీ ఇస్తారా? ఇంకా మొహమ్మద్ అష్రఫ్, ఫహీమ్ అష్రఫ్ మంచి ఫినిషర్లా ఫినిష్ చేయడం కూడా చూసాను. ఐనాక్స్ నెదర్లాండ్స్ మంచి ఫినిషర్, మంచి ఆల్రౌండర్ తను. కాబట్టి ఎక్కువ బ్యాటింగ్ డెప్త్ తన బదులు అష్రఫ్ బదులు నసీం వస్తే బ్యాటింగ్ డెప్త్ తగ్గిపోతుంది. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు ఫహీమ్ అష్రఫ్ని కంటిన్యూ చేస్తారు, అది మాత్రం పక్కా అనిపిస్తుంది. బ్యాటింగ్ ఆల్రౌండర్ తనొక, బౌలింగ్ ఆల్రౌండర్. ఇక ఇండియా విషయానికి వస్తే ఇండియా మాత్రం బలంగా ఉంది. 2 టీమ్స్ ఆన్ ది పేపర్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇద్దరు వాళ్ళు ఆడిన 2 మ్యాచ్లు ఇద్దరు గెలిచారు. ఇండియా యూఎస్ఏతో గెలిస్తే పాకిస్తాన్ నెదర్లాండ్స్తో గెలిచింది. పాకిస్తాన్ కూడా యూఎస్ఏతో ఒక మ్యాచ్ గెలిచింది. ఇంకా పాకిస్తాన్ నెదర్లాండ్స్తో కూడా ఒక మ్యాచ్ గెలిచింది చూసాం. ఇండియా నమీబియాతో గెలిచింది, యూఎస్ఏతో కూడా గెలిచింది. సూపర్ 8కి ఎవరు వెళ్తారో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇండియా గెలాలని నేను కోరుకుంటున్నాను.